ఎడారిలో సెలయేర్లు. డిసెంబర్ 6వ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడును నీ కిరీటము నపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనము. జార్జ్ ముల్లర్ ఈ సాక్ష్యాన్నిస్తున్నాడు. 1829వ సంవత్సరములో నా హృదయానికి యేసు ప్రభువు వ్యక్తిగతమైన రాకడ గురించి బయలుపరిచాడు దేవుడు. ప్రపంచం అంతా మారాలని నేను ఎదురు చూస్తూ కూర్చోవడం చాలా పొరపాటని తెలియజేశాడు. ఇది నా హృదయంలో గొప్ప మార్పును తెచ్చింది. నా హృదయపు లోతుల్లో నుండి నశించిపోతున్న పాపుల కోసం ఓ గొప్ప ఆవేదన బయలుదేరింది. సైతాను ఆధీనంలో చిక్కి నిద్రపోతున్న ప్రపంచాన్ని చూశాను. యేసు ప్రభువు ఆలస్యం చేస్తున్నాడు కదా, ఈ లోపల నాకు చేతనైనది నేను చెయ్యాలి. నిద్రమత్తులో ఉన్న సంఘాలను మేలుకొలపాలి అనుకున్నాను. సంఘం క్రీస్తులో సంగమించే ముందు జరగవలసిన పని ఎంతో ఉంది. అయితే ఈ కాలంలో కనిపిస్తున్న గురుతుల్ని చూస్తుంటే ఇప్పుడే దూత దిగి వచ్చి కడవరి బోర ఊదుతాడేమో అన్నట్టు ఉంది. రేపు ఉదయమే క్రీస్తు సియోను పర్వతం మీదికి దిగివచ్చాడని వార్త వస్తుందేమో. విశ్వజనీన సామ్రాజ్యాన్ని ప్రకటించాడని తెలుస్తుందేమోనన్నట్టు ఉంది. చనిపోయిన సంఘాలారా మేలుకోండి. క్రీస్తు ప్రభు దిగిరా. శిథిలమైన దేవాలయమా కిరీటాన్ని ధరించు. గాయపడిన హస్తాల్లారా రాజదండాన్ని తీసుకోండి. రక్తం కారే పాదాల్లారా సింహాసనమెక్కండి. రాజ్యం మీదే. రోజు పనంతా ముగిసిన సాయంత్రపు వేళ సంధ్యాకాంతిలో కుంగిపోతున్న సూర్యుణ్ణి సంద్రం మీద వింత రంగుల్ని సంభ్రంగా చూసే వేళ, గంటలు ప్రశాంతంగా గడిచిపోయి నా తలపులోని మది నిండిన వేళ, పిల్లగాలి గెలగలా వీధిలో నడిచిపోతున్న వేళ, ఈ నిశ్శబ్ద స్తబ్దతలో నా అడుగుల సవ్వడి వస్తుందేమో. జాగ్రత్తగా కనిపెట్టి చూడు. నింగి మీది తొలి చుక్క తొంగి చూసిన వేళ, దూరపు మసక మబ్బుల్లాగా ద్వారం బయట వెలుగు సమసిపోయే వేళ, ఆ తలుపు తెరిచి ఉంచు. ఆ సంధ్యాకాంతిలో నేనొస్తానేమో. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమేన్.